ఇది ఇజ్రాయెల్ యుద్ధం అమెరికాతోటి చేయించాడు బెంజమిన్ నెతన్యాహు. పదే పదే మనం ఇదే చెప్తున్నాం. కాబట్టి ఈరోజు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ దీన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. కీలకమైన డెసిషన్ ఈరోజు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్కి బూట్స్ ఆన్ ద గ్రౌండ్. వీళ్ళ మనుషులు వెళ్ళాలా వెళ్ళకూడదా, అమెరికన్ మనుషులు దిగాలా? ఎందుకంటే రెజీమ్ చేంజ్ అన్నది బొంబార్డ్మెంట్ తోటి, ఒక ఏరియల్ బొంబార్డ్మెంట్ తోటి మాత్రం జరిగేటువంటి విషయం కాదు. వీళ్ళు మనుషులు వెళ్ళి దాన్ని కబ్జా చేసుకోవాలి. ఎలా చేయాలి, చేస్తే కనుక దాని పర్యవసానాలు ఏముంటాయి, దాని ఎంత ఖర్చు అవుతుంది, ఎంతకాలం ఇది యుద్ధం జరుగుతుంది, దాంట్లో నష్టాలు ఎవరికి వస్తాయి, ఈ నష్టాలని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు 20 సంవత్సరాలు యుద్ధం చేసి ఓడిపోయి వెళ్ళిపోయినటువంటి అమెరికా ఆఫ్ఘనిస్తాన్కి 3 రెట్లు ఎక్కువ శక్తి ఉన్నటువంటి, ఎక్కువ టెరిటరీ ఉన్నటువంటి ఇరాన్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలరు? ఇవన్నీ వార్ గేమింగ్స్ జరిగినాయా? ఇవేమేం జరగకుండా పీట్ హెగ్సెట్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్ మనుషుల్ని పంపించి తీరాలి ఈ రెజీమ్ చేంజ్ చేయడానికి అని చాలా అగ్రెసివ్గా అతను పెడుతున్నాడు. మార్కో రూబియో మాత్రం వెళ్ళడానికి వీలు లేదు. వెళ్తే కనుక మనకు ఇబ్బందులు వస్తాయి. ఏదో విధంగా ఆఫ్ ర్యాంపింగ్, మనం చేయాల్సింది చేసాము, కొట్టాల్సింది కొట్టాము, ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏంటో మనం దీన్ని ఎలా ఆపాలో దాని గురించి ప్లాన్ చేయాలి, యుద్ధం ఆపిన తర్వాత నెక్స్ట్ ఏం జరగాలో దాని గురించి ప్లాన్ చేయాలి అని అతను మాట్లాడుతున్నాడు. సో అందుకని భిన్నమైనటువంటి కోణాల్లో డిఫరెంట్ వాయిసెస్ మనకు అడ్మినిస్ట్రేషన్స్ వినబడుతున్నాయి. దానివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి ఒక కోహెసివ్ ప్లాన్ లేదు, ఒక ప్లాన్ లేదు, ఒక స్ట్రాటజీ లేదు. దీని తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయో దాని గురించి వీళ్ళు దీర్ఘంగా చర్చించలేదు. వీళ్ళందరూ కూడాను కమెనైను తన వాళ్ళ కమాండర్స్ వీళ్ళందరూ ఒక దగ్గర కలుస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ రాగానే ఒక 30 నిమిషాల్లో ఈ నిర్ణయం జరిగి వాళ్ళు కొట్టడం జరిగింది. సరే, అంతకంటే ముందర అమెరికా వాళ్ళ సైన్యము వాళ్ళ షిప్పులు అన్ని తీసుకెళ్లి పెట్టారు అక్కడ. అంటే వాళ్ళకి ఏదో ఒక విధమైనటువంటి ఐడియా ఉండాలి వాళ్ళకి. కానీ అందరూ ఏమనుకున్నారంటే బెదిరించడానికి తీసుకెళ్లారు, వాళ్ళ తల వంచేస్తారు అనుకున్నారు. కానీ యుద్ధం చేసేటువంటి పరిస్థితి రాకపోవచ్చు అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.